నమస్తే టీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన, కాంగ్రెస్ సర్కార్ గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే వరకు దరఖాస్తుల పేరుతో టైంపాస్, గ్యారెంటీల ఎగవేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న బీఆర్ఎస్. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా, త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ అడ్మిషన్ల హైజాక్, 10th పరీక్షలకు ముందే సీట్లు బ్లాక్. రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జలుబు దగ్గుతో బాధపడుతున్న పిల్లలు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 5 గ్యారెంటీలకు ప్రజాపాలనలో భాగంగా జనవరి 6 వరకు గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 100 దరఖాస్తులకు కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. అయితే రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారెంటీలకు అప్లై చేసేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం అమలు చేయనున్న 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకు సంబంధించి అధికారులు ఆయా గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రైతు బంధు, ఆసరా పథకంలో ఇప్పటికే లబ్ధి పొందుతున్న రైతులు, వృద్ధులు తదితరులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైతే లబ్ధి పొందడం లేదో వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్యారంటీల దరఖాస్తు ఫారాన్ని బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం దరఖాస్తు ఫారాలను జిల్లాలకు చేరవేశారు. చాలా వరకు ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ నేతలు దరఖాస్తు ఫారాల్ని జిరాక్స్ తీయించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు పంచుతున్నారు. వాట్సాప్ లో దరఖాస్తు ఫారం సర్క్యులేట్ కావడంతో ఎవరికి వారు జిరాక్స్ తీసుకుంటున్నారు. దరఖాస్తు ఎలా చేయాలి, ఎవరెవరు చేయాలనే దానిపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అంగన్వాడీలు, ఇతర ఉద్యోగుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఏ గ్రామంలో ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారనే సమాచారాన్ని ఇప్పటికే ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు అధికారులు సమాచారం ఇచ్చారు. 3626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 3,717 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సీఎం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు అన్ని గ్రామాల్లో విస్తృతంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. బుధవారం రాత్రి ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమ పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించామని తెలిపారు. గ్రామ సభలు ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని సూచించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున పెట్టాలని ఆదేశించారు. కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేరెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్లో పద్మా దేవేరెడ్డి ఓటమి చెందడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు హరీష్ రావు కృతజ్ఞతలు చెప్పారు. తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన వాళ్ళమే మనం. నిజం కాదా ఇది? ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు. కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది.
ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. సరే, తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు, వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా, ఎంతవరకు అవుతాయి, మరి ఎన్ని రోజుల్లో చేస్తారు, మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం ఓ 50 రోజులు 100 రోజులు, కానీ తొందర ఏమున్నది, అయినాక షురువు చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మీ చేతుల గల సాయం చేయండి. ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. ఇది నా దృష్టిలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉట్టిగొచ్చిన అది సంవత్సరానికి 12,000 కోట్లు విద్యుత్ శాఖకు రైతుల పక్షాన మనం డబ్బులు కట్టినాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును మన కేసీఆర్ 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తరువాత పథకాలను వర్తింపచేస్తే అందరికీ పెద్ద ఎత్తున లాభం జరుగుతుందన్నారు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్న కవిత దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోందని అన్నారు. చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే, ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్ లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు గాని పెంపులు గాని అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది. రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఎస్, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్ గా పెంచి 4,000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి. ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి కట్టకుండా ఉండండి. ఎందుకంటే మళ్ళా అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే, వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6-7 తేదీలలో ఈ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ గ్రూప్ 2 పరీక్షను టీఎస్పీఎస్సీ మరోసారి వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 3 సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
సైనిక్ స్కూల్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ తిప్పికొట్టారు. ఆనాడు వరంగల్కు కేటాయించిన సైనిక్ స్కూల్కు కేంద్రం అనేక కొర్రీలు పెట్టిందని వినోద్ కుమార్ తెలిపారు. సైనిక్ స్కూల్ బిల్డింగ్ల దగ్గర నుంచి చాక్ పీస్ వరకు అన్ని ఖర్చులు రాష్ట్రమే భరించాలని షరతులు పెట్టిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు. సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగినరు, ఇచ్చినండి. సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ భూసేకరణ చేస్తాము, కానీ వాళ్ళలో ఒక కొండి పెట్టిండ్రు. దాన్ని ఏం కొండి పెట్టిండ్రు? బిల్డింగ్లు మీరే కట్టాలి, ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిర్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి, మొత్తం ఇస్తే మేము నడుపుతామన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేంది సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది. మరి మీరు నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో మరి వెనుకట కోరుకొండలో ఉండే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాస్తాం. సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టినాం, తీసుకొచ్చినాం. కానీ ఆ కొండి పెట్టిరు, మొత్తం మీరే భరించాలి. సరే ల్యాండ్ ఇస్తాం, బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను, కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. చాక్ పీస్ల కాంచేలి, డస్టర్ కానించేలి, టీచరు జీతాల కానించేలి, మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తామన్నారు. మనకు లేవా? వాళ్ళు పెట్టేది గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం. మీరు పెట్టాలి, మీరు సైనిక్ స్కూల్ మీరు నడపాలని చెప్పి మరి ఆ సమస్య అక్కడ లిఖితపూర్వకంగా లేఖలు రాసి ఉన్నది. మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు. సైనిక్ స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం. అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, అప్పుడు కలిసినాం. లంకె బిందెలుంటాయనుకుంటే ఖాళీ కుండలే ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఖజానాని ఓ లంకె బిందె అన్నారు. తెలంగాణను మొత్తం కేసీఆర్ ఓ లంకె బిందెలా మార్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెంచి అందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పేరు చెప్పి హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న ఆయన పథకాల అమలుకు నిర్దిష్ట సమయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సర్దిద్దాలి. సంసారం ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది, ప్రజల జీవితాలు బాగు చేస్తా, రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా, పేద ప్రజలకు అండగుంటా అని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంకె బిందెలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు. దొబ్బితిందామని వచ్చినారు సార్ మీరు, అంతేమన్నా? ఇవాళ పథకాల అమలు చేసేటువంటి ఒక సమయంలో 6 లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడేమో చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు వాగ్దానం చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఖజానానే లంకె బిందె. లంకె బిందె అంటే అందులో బంగారాలు, గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు. ఇవాళ తెలంగాణ అంతా కూడా లంకె బిందె. ఎందుకంటే కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని 3,50,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకె బిందెగా తయారు చేసినారు. దాన్ని మీరు ఎక్కడ గండి కొట్టే ప్రయత్నం చేస్తారో లేదా దోచుకునే ప్రయత్నం చేస్తారో అనే ఒక భయం కలుగుతూ ఉంది. మీ మాటలు కొత్త రేషన్ కార్డుల అంశాన్ని పార్లమెంటు ఎన్నికల వరకు లాగుతారా అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. దరఖాస్తులపై కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదని ఆరోపించారు. సచివాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి గడితే చక్కగా కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ
గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దెర్ ఇస్ అ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినట్టు ఒక అంశం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.